సో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానని చెప్పేసి. సో మన హరీష్ గారి గురించే, ఎందుకంటే మన డబ్బా మనమే కొట్టుకోవాలి అనే దానికి నిదర్శనంగా ఆయనే చూపించచ్చు అనమాట. ఆయన డబ్బా కొట్టుకున్నట్టు ఆయన గురించి ఇంకెవరు కొట్టుకోరు. ఆయన ఏమని చెప్తారంటే బ్యాక్ పిచ్చింగ్ చేయకూడదు, మనం జెన్యూనిటీగా ఉండాలి, మనం నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, అందరిలో పరువు మర్యాదలు కలిగి ఉండాలని చెప్తారు. కానీ ఆయన మాత్రము పరువు పోగొట్టుకునే పని తప్ప ఇంకా వేరే పని ఏది కూడా చేయరు. అలాగే పక్కన మంది చాడీలు చెప్పడము, వాళ్ళ గురించి ఇట్లా అని చెప్పడము, వాళ్ళ దాంట్లో వేలు పెట్టడం, వీళ్ళ దాంట్లో వేలు పెట్టడం, వాసన చూసుకోవడం, అది తప్ప ఆయన ఇంకా వేరే పని ఏది లేదన్నట్టు అయితే అనిపిస్తుంది. ఒక మనిషి ఎలా ఉండకూడదు అనే దానికి ఆయన అయితే చూపించవచ్చు డైరెక్ట్లీ. మీరు స్పోర్టివ్గా లేనప్పుడు మీరు ఇక్కడ బిగ్ బాస్ హౌస్కి అసలు అనర్హులండి, మీరైతే ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు. ఇన్ కేసు మీరు జెన్యూనిటీ గురించి మాట్లాడినప్పుడు ముందు మీరు జెన్యూన్గా ఉండండి. మీరే జెన్యూన్గా ఉండరు, కానీ పక్కన వాళ్ళ గురించి అయితే జెన్యూన్గా ఉండాలి, మీరు అలా ఉండాలి ఇలా ఉండాలంటే అవన్నీ అక్కడ మింగవు. సో ఈ మింగుడు విషయాలు మానేసి ముందు మీరు ఎలా ఉండాలని చెప్పేసి ముందు మిమ్మల్ని కరెక్ట్ చేసుకోండి. మీరు కరెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన వాళ్ళు ఎలా ఉండాలని చెప్పేసి మీరు చెప్పచ్చు.